ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిషన్ లియా ఫీల్డ్లో ఉన్న 4 యూనియన్లు కలిపి ఆల్ ఇండియా వైయూజీగా పిలిచే మేరకు ఖమ్మం నగరంలో ఎల్ఐసి బ్రాంచ్ నందు ధర్నా కార్యక్రమంలో మరియు ఏజెంట్ రెస్ట్ డే కార్యక్రమం నిర్వహించారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రెస్ట్ డే కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ ఎల్ఐసి పాలసీలపై బోనస్ పెంచాలి, పాలసీ లోన్ వడ్డీ రేట్లు తగ్గించాలి, కస్టమర్లను సమర్థవంతమైన సేవలు అందించాలి, 5 ఏళ్లు పైబడిన పాలసీలను ల్యాబ్స్ పునరుద్ధరించాలి, ఏజెంట్లు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి, ఏజెంట్లకు అడ్వాన్స్ పై వడ్డీ రేట్లు తగ్గించాలి, ఏజెంట్ పిల్లలకు విద్యా రుణం ఇవ్వాలి, ప్రతి ఏజెంట్ గ్రూప్ మెడిక్లెయిమ్ పెంచాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి బ్రాంచ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, లక్ష్మణ్, రమేష్ బాబు, గాంధీ, మురళి, రామారావు, వెంకటరెడ్డి, ఉపేందర్, ఎల్ఐసి బ్రాంచ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా లియాఫీలోని 4 గ్రూపులు కూడా ఒక జేఏసీగా ఏర్పడి పాలసీదారులకు బోనస్ పెంచాలని, జీఎస్టీని రద్దు చేయాలని, సర్వీసు పెంచాలని, ఏజెంట్ గ్రాట్యుటీ పెంచాలని అనేక సమస్యలపై భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఆల్ ఇండియా వైజ్గా అన్ని బ్రాంచీల్లో లియాఫీ పిలుపు మేరకు ధర్నా చేయడం జరుగుతుంది. ఏజెంట్ పిల్లర్ అంటారు కార్పొరేషన్, కానీ ఈ ఏజెంట్కి సరియైన సౌకర్యాలు కానీ, గ్రాట్యుటీ కానీ, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, పాలసీదారుల బోనస్ విషయంలో కానీ, సర్వీస్ విషయంలో కానీ మార్పు రావాలని ఈ దేశవ్యాప్తంగా వరంగల్ డివిజన్లోని 13 బ్రాంచీలు, జోనల్ ఆఫీసు ఆల్ ఇండియా వైజ్గా ధర్నా చేయడం జరుగుతుంది. ఈ పిలుపు మేరకు ఖమ్మం బ్రాంచ్ నుంచి 2 గ్రూపులు కూడా ఒక్కతాటి జేఏసీగా ఏర్పడి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ లియాఫీలో ఉన్న 4 యూనియన్లు కలిసి ఆల్ ఇండియా వైజ్ పిలుపు మేరకు ఈరోజు ఖమ్మం బ్రాంచ్లో ధర్నా కార్యక్రమం, రెస్ట్ డే కార్యక్రమం, ఏజెంట్ రెస్ట్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. దీనిలో భాగంగా పాలసీల బోనస్ రేటు పెంచాలి, గ్రాట్యుటీ ఏజెంట్ గ్రాట్యుటీ పెంచాలి, ఏజెంట్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలి, అలాగే జీఎస్టీని ఎత్తివేయాలి తదితర సమస్యలపై ఈరోజు వరంగల్ డివిజన్లోని 13 బ్రాంచుల్లో ఉన్న జాయింట్ యాక్షన్ కమిటీ లియాఫీకి సంబంధించి ప్రతి బ్రాంచ్ ముందు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం బ్రాంచ్లో కూడా ఉదయం 10 గంటల నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు జరిగింది. అదేవిధంగా సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మా ఏజెంట్ల మిత్రులు అందరి సహకారంతో నో బీఓసీ రెస్ట్ డే కింద నో బీఓసీగా మేమందరం ఒక ఐక్యంగా ఉండి మా సమస్యలు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఏజెంట్ల మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఎల్ఐసిలో ధర్నాలు కానీ చేయడం జరుగుతుంది జేఏసీ తరపున. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఏజెంట్లకు ఒక్కరికే కాదు, కస్టమర్ల తరపున కూడా మేము పోరాడుతూ ఉన్నాం. వాళ్ళకి బోనసులు పెంచాలనేది మా ఆకాంక్ష. అదేవిధంగా ఈ ఏజెంట్లు ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ, వ్యాపారం చేసినా కానీ ఈ ఎల్ఐసి సంస్థ అనేది దేశవ్యాప్తంగా మాకు ఏ విధమైనటువంటి మెడిక్లెయిమ్ పెంచలేదు. ఒక్కొక్కరు 20 సంవత్సరాల నుంచి చేసినప్పటికీ కూడా సరి అయినటువంటి మెడిక్లెయిము లేదు. వాళ్ళకి రక్షణ మార్గాలు అనేవి చేపట్టలేకపోతా ఉంది. దాని విధంగా కూడా మేము పోరాడుతూ ఉన్నాం. అదేవిధంగా పాలసీదారులకు బోనస్ రేట్లు పెంచాలని కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఒక మా స్వార్థం కోసం కాదు మేము చేసేది, పాలసీదారుల యొక్క రక్షణ కోసం కూడా, పాలసీదారులని కాపాడడం కోసం కూడా మేము చాలా పోరాటాలు చేస్తున్నాం. మాకు గ్రాట్యుటీ కావాలి, అదేవిధంగా మెడిక్లెయిమ్ను పెంచాలి. ఎందుకంటే ఏజెంట్లు ఏదో ఒక పాలసీ పేరు మీద కానీ బండ్ల మీద వేగంగా పోయి ఏదైనా సంథింగ్ యాక్సిడెంట్లకి జరిగినప్పుడు అందులో వచ్చేది గోరంతా, కానీ ఇక్కడ జరిగేటువంటి నష్టం కొండంతా. దాన్ని పూడ్చాలంటే ఈ సంస్థ మాకు రక్షణ మార్గాలు అనేవి చేపట్టాలి, మాకు రక్షణ కవచాలను కూడా ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇందుకే ఈ జేఏసీ పిలుపుని మేము ఆధారం చేసుకుని దేశవ్యాప్తంగా మేము ప్రతి బ్రాంచ్ ముందు కూడా మలయాలు మాకు విజయవంతం కావాలని చెప్పి, అదేవిధంగా ఏజెంట్లంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఏజెంట్లంతా కూడా ఏకమయ్యి మా హక్కుల కోసం, మా హక్కుల సాధన కోసం మేము పోరాటం చేయాలని చెప్పి ఈ రకంగా మేము పిలుపునిచ్చి ఆ సాధన కోసం మేము ఫైట్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ జేఏసీలో పాల్గొని ప్రతి ఏజెంటు కూడా విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తున్నాం.